హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో వీఆర్ గోయింగ్ టు సమ్ ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేదంతా ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. సో మేమైతే తుల్జాపూర్ అండ్ కొల్హాపూర్కి వెళ్తున్నాం అనమాట. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 4కి లేచి వీ గాట్ రెడీ. 6:30కి అంతా స్టార్ట్ అయిపోదాము అని చెప్పి, బట్ ఇట్ వెంట్ టిల్ 7 అనమాట. సో 7కి అలా స్టార్ట్ అయిపోయాము. సో 2 డేస్ ట్రిప్ కాబట్టి కొంచెం లగేజ్ అయింది. సో వీ ఆల్ ఆర్ ప్యాక్డ్. సో ఎవరెవరు వెళ్తున్నామంటే మొత్తం మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట. సో సమ్మర్ కాబట్టి చాలా భయపడ్డామన్నమాట. యూనో పాప ఇంకా షర్విన్ ఇద్దరు ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళతో ఎలా అని చెప్పి మేము భయపడ్డాము. బట్ గాడ్ గ్రేస్, అస్సలు మేము స్టార్ట్ అయిన రోజు లైట్గా వర్షం స్టార్ట్ అయ్యింది. సో వెదర్ అంతా కూడా చాలా చల్లగా అయిపోయింది అనమాట. అండ్ మాకు ఇంకొక టెన్షన్ స్టార్ట్ అయ్యింది, వర్షం ఒకవేళ పెద్దగా పడితే ఎలా మళ్ళీ ఎక్కడైనా స్టక్ అయిపోతామా అన్న టెన్షన్ కూడా మాకు ఉండే అనమాట. బట్ టోటల్గా ఎవ్రీథింగ్ వెంట్ సో గుడ్ అనమాట. సో 2 కార్స్లో డివైడ్ అయిపోయాం మేము. ఈ కార్లో నేను, అక్క, పిల్లలు అండ్ మా డాడీ కూర్చున్నాం అనమాట. సో ఫుల్ ఫన్ ఉండే, అందరు పిల్లలంతా ఈ కార్లో ఉండేసరికి. అండ్ ఫస్ట్ అయితే ఒక ప్లేస్లో మేము బ్రేక్ఫాస్ట్ తిననీకి ఆగాము. దట్ ప్లేస్ వాజ్ నాట్ దట్ గ్రేట్, బట్ ఏదో ఒకటి తినాలి అని చెప్పి వీ హ్యాడ్ ఇట్. అండ్ మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేసేసామన్నమాట. సో చాలా టైర్డ్ ఉండే మార్నింగ్ 4కి లేయడంతో. సో వెళ్తున్నప్పుడు కొంచెం తుల్జాపూర్కి వెళ్తున్నాము అన్న ప్రాసెస్లో కొంచెం ఎండ స్టార్ట్ అయ్యింది అండ్ ఇట్ వాజ్ లైక్ లిటిల్ హ్యూమిడ్ అనమాట. ఫైనల్గా మేమైతే తుల్జాపూర్కి వెళ్ళాము. సో మహారాష్ట్రకు వెళ్ళగానే ఛత్రపతి శివాజీ గారి ఫోటోస్ కానీ విగ్రహాలు కానీ ఎన్ని ఉన్నాయంటే అసలు మాటలు చెప్పలేము. చావా మూవీ చూసిన తర్వాత వీ రియలీ గాట్ టు నో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద ఛత్రపతి శివాజీ అండ్ చావా. బట్ అక్కడ ఎంత బాగా ప్రేజ్ చేస్తున్నారంటే వాళ్ళని, ఓ మై గాడ్ అనిపించింది. సో నేను వీడియో తీయలేకపోయాను, మామూలుగా రష్ లేకుండే అండి తుల్జాపూర్లో. అసలు అడుగు కూడా పెట్టానంత జనాలు ఉండే అనమాట. సో నేను ఫొటోస్ మాత్రమే తీసాను, అవి ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీరు చూసేయచ్చు. బట్ ఫోన్ ఎక్కడ పోతుందో అని అనిపించింది, అందుకే సైలెంట్గా లోపల పెట్టేసుకున్నాము దర్శనం టైంలో. అండ్ లోపల కూడా ఎలాగైనా మనకి ఎలా ఉండదన్నమాట యూనో వీడియో తీయనికి. సో అక్కడ అయిపోగానే వీ వెంట్ టు కొల్హాపూర్ డైరెక్ట్లీ. మధ్యలో లంచ్ చేసేసుకొని ఇంకా ఎక్కడ బ్రేక్ చేయకుండా డైరెక్ట్గా నైట్కి కొల్హాపూర్ వెళ్ళిపోయామన్నమాట. సో మార్నింగ్ కొల్హాపూర్ టెంపుల్కి వెళ్ళాము అండ్ ఇట్ వాస్ సో గుడ్. అక్కడ కూడా మామూలు రష్ లేరండి, అసలు మీరు ఇమాజిన్ చేసుకోరు, ఇది జస్ట్ ఎంట్రీ అనమాట. సో ఆ లైన్ చూస్తే మాకు చాలా భయం వేసింది, ఎక్కడైనా స్టక్ అయిపోతామా ఏంటి అని చెప్పి. బట్ మేము అక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకొని స్పెషల్ దర్శనం టికెట్స్ ఉండే అనమాట. సో అన్ని ప్లేసెస్లో కూడా మేము అలా స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట, రిస్క్ చేయకుండా. సమ్మర్ హాలిడేస్ అనో ఏమో, బట్ ఇట్ వాస్ టూ రష్. తుల్జాపూర్ కానివ్వండి, కొల్హాపూర్ రెండు కూడా చాలా అంటే చాలా రష్ ఉండే. సో వి వర్ వెయిటింగ్, మేము స్పెషల్ దర్శన్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ అవి దొరకగానే ఇంకా వెళ్ళిపోయామన్నమాట లోపలికి. సో ఎక్కడ కూడా మనకు మొబైల్స్ అనేవి అలౌ చేయరన్నమాట లోపల, టెంపుల్ లోపల, ఏదన్నా బయటే. సో నేను నా వరకు ఎంత పాసిబుల్ అయితే అంత షూట్ చేశానన్నమాట బయట నుంచే, లోపల ఎలాగైనా ఎలా ఉండదు కాబట్టి. సో కొల్హాపూర్లో ఇలా అమ్మవారికి మనం ఇవ్వనీకి శారీ అన్నీ కూడా బయటే అమ్ముతారనమాట. సో డైరెక్ట్గా ఇట్ వాజ్ అరౌండ్ 250 or 500, ఐ రియలీ డోంట్ రిమెంబర్. సో అంతలో మనం కిట్ అంతా తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో మనకు బ్లెస్సింగ్ ఇచ్చి అక్కడ ఉన్న అమ్మవారి బ్లౌజ్ పీస్ అలా మనకు ఇస్తారనమాట. సో మార్నింగ్ అయితే ఇలా, సో లోపల చూసారు కదా, ఐ ట్రై టు టేక్ అ వీడియో, ఇట్ వాస్ సో క్లోజ్డ్, చాలా చీకటిగా ఉంటుంది అనమాట. సో లోపలంతా అయిపోయాక బయటకు వచ్చి ఇలా కూర్చున్నాము. సో అక్కడ మానిటర్లా ఉంటుంది. సో లోపల ఏదైతే జరుగుతుందో బయట కూర్చున్న వాళ్ళు కూడా చూడొచ్చు దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత. సో మేము అక్కడ కూర్చొని కొంతసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట. లోపల చాలా సఫికేట్ ఉండే, అస్సలు ఊపిరి కూడా పీల్చుకున్నంత జనాలు, ప్లస్ అది క్లోజ్డ్ ప్లేస్ అవ్వడంతో చాలా సఫికేషన్ అనిపించింది మాకు. సో ఇక్కడ మాత్రం ఎండ అసలు మామూలుగా లేకుండే, దద్దరిల్లిపోయింది.
పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. బట్ దే ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇక్కడ మీరు చూసారంటే స్ట్రీట్ ఫుడ్ ఎంత బాగున్నాయో, లైక్ గుంత పొంగనాలు అండ్ జొన్న రొట్టెలు ఇవి చాలా ఫేమస్ అనమాట. సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మేము ఒక రెస్టారెంట్ కానివ్వండి ప్లేస్లో మాకు అంత తక్కువ బిల్ అవ్వడము. సో మనం స్ట్రీట్ ఫుడ్ సైడ్ వెళ్ళిపోయామంటే చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది. డోంట్ మిస్ దాట్. సో అదే కొల్హాపూర్లో వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ టు విజిట్ అనమాట. సో మేము నెక్స్ట్ వచ్చేసి జ్యోతిర్బాగ్ టెంపుల్ అని చెప్పి ఇంకొక టెంపుల్కి వెళ్ళామన్నమాట. చాలా ప్లేసెస్ ఉన్నాయి అరౌండ్లో, బట్ మనము ప్రాపర్గా టైమింగ్స్ సెట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్ళకపోతే మాత్రం బుక్ అయిపోతాము. సో ఈ టెంపుల్లో ఫుల్ పింక్ హోలీ లాంటిది, గులాల్ లాంటిది చల్లుతూ ఉంటారు. ఫుల్ టెంపుల్ అంతా కూడా ఇలానే ఉంది. అండ్ ఈ టెంపుల్లో అసలు మామూలు రష్ లేరనమాట. మేము బయట నుంచే మా దండం పెట్టుకొని వచ్చేసాం, బికాజ్ మాకు టైం లేకుండే. బట్ గుడి చుట్టూ ఒకసారి తిరిగేసి బయటనే అలా మొక్కొని వచ్చేసామన్నమాట. బయట కూడా మనకు దేవుడు అవన్నీ ఉంటారు. సో లోపలికి వెళ్ళకుండా బయటనే మేము దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. సో అక్కడ అన్నదానం కూడా అవుతుందన్నమాట. అలా అని ఆ కలర్లోనే కూర్చొని తింటున్నారు, అంతా కలర్లోనే అవుతుందన్నమాట. సో దీనికి కూడా సమ్ హిస్టరీ ఉంది. డెఫినెట్గా నేను కూడా తెలుసుకోవాలి. ఆ రోజు టైం లేకుండే, మాకు జస్ట్ మేము వెళ్ళి చూసి రావడం జరిగిందనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇదంతా వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో స్వీట్స్ కానివ్వండి, అక్కడ వెరైటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ వెదర్ మాత్రం చాలా బాగుండే అనమాట. ఇది కొంచెం కొల్హాపూర్ కింద ఉంది అంటే ఇది కొంచెం పైన హిల్ స్టేషన్ పైన ఉందన్నమాట టెంపుల్ ఇది. సో నాకు వెళ్తున్నప్పుడు అంతా కూడా పైకి తిరుపతికి ఎలా అయితే ఎక్కుతామో అలా అనిపించింది నాకు. అండ్ పైకి వెళ్ళే కొద్ది వెదర్ అంతా చాలా కూల్ అయిపోయింది. వివర్ లైక్ ఎంత చల్లగా ఉంది, ఎంత బాగుంది వెదర్ అని అనుకున్నాం మేము. అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్. సో ఇంకా అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో అది వచ్చేసి సమ్ బోటింగ్ అవన్నీ ఉన్నాయి. పిల్లలు ఇంకా అన్ని టెంపుల్స్ అంటున్నామని చెప్పి వాళ్ళ కోసం ఒక బోటింగ్కి వెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి బోటింగ్కి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో మేము అక్కడికి వెళ్తుండగా మాకు అర్థమైంది ఏంటంటే ఇది మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో మా డాడీ వచ్చేసి ఏంటి ఇది ట్యాంక్ బండ్ లాగా ఉంది, ఏం స్పెషల్ ఉంది అని అన్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే పిల్లల కోసం వాళ్ళు కొంచెం ఫన్ అండ్ కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారని చెప్పి మేము వెళ్ళాము. అండ్ యాజ్ ఐ టోల్డ్ వెదర్ బాగుండే కాబట్టి వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట ఆ బోట్ రైడ్ కూడా. సో ఇంకా మా కార్స్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు మా అన్న, శివ. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పటి లోపల మా త్రిషికాని అలా కిందికి వదిలేమన్నమాట. షీ వాజ్ సో హ్యాపీ. అంటే 2 days నుంచి అలా హోల్డ్ చేసి తనకు చిరాకు వచ్చేసిందనమాట. పట్టుకొనివ్వట్లేదు, లైక్ ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, జస్ట్ ఎత్తుకొనే ఉంటున్నాం, తిరగనివ్వట్లేదు అని చెప్పి. సో తను కూడా చాలా హ్యాపీగా ఉండే, పిల్లలందరూ ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో టికెట్స్ అవన్నీ తీసుకొని వీ హ్యావ్ టు గో. జాకెట్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకు. అన్నీ వేసుకొని వీ స్టార్టెడ్ గోయింగ్ దేర్. ఈ జాకెట్స్ వేస్తున్నప్పుడు మా షర్విన్ కానివ్వండి, మా త్రిషిక కానివ్వండి, ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. సో మా త్రిషికని సెకండ్ టైం మేము స్నో కింగ్డమ్ వెళ్ళినప్పుడు కూడా అవన్నీ వేస్తుంటే షీ ఫెల్ట్ సో హ్యాపీ. సో మాకు అర్థమైపోయింది ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి దాంట్లో అది ఫస్ట్ ఉంటుంది అని చెప్పి. సో ఇదంతా కూడా పాపం తనకు ఫస్ట్ ట్రిప్ అనమాట. కొంచెం 1 year తర్వాత మేము ఎంత క్రాంకీగా ఉంటుందో, ఎంత ఏడిపిస్తుందో అనుకున్నాం. బట్ షీ థరోలీ ఎంజాయ్డ్ అనమాట. బోట్ రైడ్ని మాత్రం అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వీ గాట్ స్కేర్డ్. అది ఎక్కడ అటు ఇటు జంప్ చేస్తుందా అని భయంతో గట్టిగా పట్టుకొని కూర్చున్నాము. సో దిస్ ఈజ్ ది బోట్ రైడ్ అనమాట. ఇట్ వాస్ గుడ్. సేమ్ మన ట్యాంక్ బండ్లో ఎలా ఉంటుందో అలానే, నాట్ దట్ మచ్ డిఫరెంట్ అని అనిపించింది. బట్ వెదర్ అండ్ సరౌండింగ్ వల్ల వీ రియలీ ఎంజాయ్డ్ ద రైడ్.
సో అలా బోటింగ్ అయిపోయాక నెక్స్ట్ అక్కడే కొంచెం స్నాక్స్ అండ్ టీ, కాఫీస్ అన్నీ తాగేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఆల్సో మ్యూజియం అండ్ చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ టైం ఉండి పెట్టుకొని వెళ్తే వీ కెన్ కవర్ ఎవ్రీథింగ్. అండ్ కొల్హాపూర్లో ద ఫేమస్ ఆర్ కొల్హాపూర్ చెప్పుల్ చాలా ఫేమస్ అనమాట. మేము వెళ్ళాము అండ్ నైట్ వెళ్ళి ఐదుగురం చెప్పులు కొనుక్కొని వచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ ఇస్తాను. మీరు ఒకవేళ కొల్హాపూర్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. బట్ ఆ ప్రైస్ కన్నా హాఫ్ ప్రైస్ నుంచి బార్గెన్ చేయండి. డెఫినెట్గా మంచి డీల్కి మనం తీసుకోవచ్చు. సో ఇంకా ఆ రోజు అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. బట్ వెళ్తున్న వేలోనే మనకు పండరిపుర కూడా కవర్ అవుతుందన్నమాట. సో వి థాట్ పండరిపుర కూడా కవర్ చేసి ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోదామని అనుకొని సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము పండరిపురకి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగామన్నమాట. టూ గుడ్ బ్రేక్ఫాస్ట్. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. బడ్జెట్లో ఎంత మంచి ఫుడ్ తిన్నామో మేమైతే ఈసారి. సో యా వీ వెంట్ టు పండర్పుర. అక్కడికి వెళ్ళగానే కృష్ణుడు కాబట్టి అన్నీ మనకు చకచక ఆ నామాలు అన్నీ పెడుతున్నారనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఈ ప్లేసెస్లో. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పెట్టేసి డబ్బులు అడుగుతారు. సో కొంచెం కాన్షియస్గా ఉండాలి. వాళ్ళు దగ్గరకు వస్తున్నప్పుడే వద్దు అని చెప్పేసి ఆగిపోతారు. లేదంటే పెట్టేసి ఇంకా డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు అనమాట. సో ఆ రోజు చాలా వేడుండి అండ్ పండరిపుర ఈజ్ ఆల్సో టూ రష్. వీ డింట్ ఎక్స్పెక్ట్ ఇది సమ్మర్ కాబట్టి ఇంత రష్ ఉన్నారు అని అనుకున్నాం మేము. యా చాలా అంటే చాలా రష్ ఉండే అనమాట. సో అక్కడ కూడా మేము స్పెషల్ దర్శన్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోయాము ఎక్కడ రిస్క్ చేయకుండా. యూజువల్ లోపల మనకు వీడియో రికార్డ్ చేయనివ్వరు కాబట్టి బయట ఉన్న దేవుణ్ణి అలా షూట్ చేశానమాట. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి దారిలో చాలా దాహంగా ఉండే. అక్కడ ఇంకా చెరుకు రసం తాగేసి బయలుదేరదామని చెప్పి ఒక ప్లేస్లో చెరుకు రసం కోసం ఆగామన్నమాట. ఇట్ వాస్ సో గుడ్. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా మేము డైరెక్ట్ ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఫైనల్గా వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అండ్ వీ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్ సో గుడ్. ఇది అనుకోకుండా ప్లాన్ చేసుకున్న ట్రిప్ అనమాట. మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. జస్ట్ 2 డేసే వెళ్ళినా కానీ వీ థరోల్లీ ఎంజాయ్డ్. సో మీరు కూడా మీ సమ్మర్ హాలిడేస్లో ఏ ట్రిప్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో యా గైస్, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏది తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Golden Girl Chandu. See you all in next video guys. Bye bye.